2026 సంవత్సరం జూలై నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఎట్లా ఉందో తెలుసుకుందాం. ఈ మిథున రాశి చెప్పాలంటే మేషం వృషభం కంటే మిథున రాశి చాలా బాగుంది. కుజుడు ఏకాదశిలో ఉన్నారు, బుధ గురువులు ద్వితీయంలో ఉన్నారు, శుక్రకేతువులు తృతీయంలో ఉన్నారు. ద్వితీయం ధనవాగ్విత్తం. ద్వితీయంలో ఉన్న బుధ గురువులు ధనాన్ని ఇస్తారు. ఏకాదశంలో స్వక్షేత్రంలో మేషంలో ఉన్నటువంటి కుజుడు భూమి పుత్రో యమస్త సహారి. కుజుడు వల్ల ఇల్లు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్ ఇట్లాంటివి కొనుక్కోవడానికి మంచి అవకాశం ఉంది. కుజుడి వల్ల వ్యాపారం చాలా బాగుంటుంది, చదువు బాగా సాగుతుంది, చదువులో మంచి నాణ్యత గల చదువు చదువుతారు, మంచి ర్యాంకు సంపాదిస్తారు, విదేశాలకు వెళ్ళటానికి కూడా మంచి అవకాశం ఉంది. శుక్రుడు బాగున్నాడు. మరి రాహుకేతువుల మధ్యలో గ్రహాల పట్ల మాత్రం కాలసర్ప దోషం. వివాహం విషయంలో మాత్రం ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసి వివాహం చేసుకోవాలి. దాదాపుగా చెప్పాలంటే 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి, చాలా రకాలుగా బాగుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు బాగుండని గ్రహాలు ఏమిటి చూసుకోవాలి. బాగుండని గ్రహాల్లో రాహువు, శని, రవి, ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అయితే రాహువు, శని, రవి 3 కూడా పాపగ్రహాలు. శుభగ్రహాలు 5 బాగున్నా 4 బాగున్నా కూడా ఒక్క 3 పాపగ్రహాల వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. వరంగల్ వాడు ఒక్కడు మామూలు సామాన్యమైన మనుషులు 20 మందిని కొడతారు. అట్లాగే పాపగ్రహాల యొక్క స్వభావం, బలం ఉన్న వాడికి మూర్ఘత్వం ఉంటుంది. ఎంతమందినైనా కొడతానంటాడు. మామూలుగా కొడితే బలవాలా, ఓ దెబ్బకే చచ్చిపోతాడు మనిషి. అదేంటా అంటే చచ్చిపోతాడని కొట్టలేదంటాడు. ఎప్పుడు కూడా ఎంత ఆగ్రహం వచ్చినా, ఎంత శత్రుత్వం ఉన్నా ఒక మనిషిని కొట్టడానికి ప్రయత్నం చేయకూడదు, ఒక జీవరాశిని కొట్టడానికి ప్రయత్నం చేయకూడదు. ఎప్పుడు కూడా మన హిందూ ధర్మం యొక్క లక్షణం ఏంటంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహస్థనాతన. ఈ లోపల శరీరంలో ఉన్నటువంటి జీవుడే దేవుట. కాబట్టి 84 లక్షల జీవరాశుల్లో కూడా దైవం ఉన్నాడని చెప్తారు. కాబట్టి మనకు అపకారం చేసినా తిరిగి వాళ్ళకి అపకారం చేయకూడదు. మంచి జ్ఞానం వచ్చేట్టుగా మంచిగా వాళ్ళకి చెప్పటము మంచిది. అట్లా చెప్పినందువల్ల 10 మంది మంచి వాళ్ళని బాగు చేయటం కంటే ఒక్క చెడ్డవాళ్ళని బాగు చేయడం చాలా గొప్ప. మరి అన్నం ఉన్న వాళ్ళకి 1000 మందికి అన్నం పెట్టిన దానికంటే 4 రోజుల నుంచి ఆకలి అన్నం తిన్న వాడికి అన్నం పెట్టడం గొప్ప. 1000 మందికి అన్నం పెట్టిన ఫలితం కంటే ఆకలైన వాడికి అన్నం పెట్టడం చాలా గొప్ప. అట్లాంటి ఆకలైనటువంటి వాడు చాలా దరిద్రంగా ఉంటాడు. స్నానం ఉండదు, గుడ్డలు బాగుండవు, వాడి దగ్గరికి వస్తే వాసన వస్తుంది అనుకుంటాం. కానీ భగవంతుడు నిన్ను పరీక్ష చేయడానికి అట్లాంటి వ్యక్తిని పంపిస్తాడు. చేదరించుకోకుండా ఆకలిన వాడికి అన్నం పెట్టడం మంచిది.
అన్నదానానికి మించిన దానం లేదు. ఈ రాశి వాళ్ళకి రవి, శని, రాహు ఈ 3 గ్రహాలు బాగుంటున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా జాతకం చూపించుకొని మంచి పనుల వల్ల మేలు చేయటం వల్ల మహాపాపాలు నశించిపోతాయి. కాబట్టి మహాపాపాలు ఎట్లా ఉంటాయంటే, మనకు తినటానికి అర్థంగానే ఉంది, తినేది కడుపు నిండదు. 4 రోజుల నుంచి అన్నం లేని వారికి పెట్టి మనం 2 రోజులు ఉండగలం. అటువంటి దానం చాలా విశేషమైంది. అన్నదానాన్ని ఏ దానాన్నైనా కానీ పాత్ర ఎరిగి దానం చేయమన్నారు. అవసరమైన వాళ్ళకి తగిన దానం చేయమన్నారు. ఇట్లా చేయడం చాలా మంచిది. ఈ మిథున రాశి వాళ్ళకి చెప్పాలంటే దాదాపు చాలా బాగుంది. కొద్ది రాహువు, శని, రవి 3 గ్రహాలు బాగాలేదు. కాక డేట్ ఆఫ్ బర్త్ అలా కూడా మీరు జాతకం చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. మీకోసమే చెబుతుంది. కొంతమంది చాలామంది విమర్శించేవాళ్ళు ఉన్నారు. జ్యోతిష్యం డబ్బుల కోసం చెబుతున్నారు, సంపాదించుకుంటారని చెబుతున్నారు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బాధలు వచ్చిన తర్వాత, జరిగిన తర్వాత చెప్పింది చేయక నేను ఇబ్బంది పడ్డాను అనుకునేవారు కూడా ఉన్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నాను, కొన్ని ప్రత్యేకమైన కులాలు ఉన్నారు. సాకలి, మంగలి, కుమ్మలి, కమ్మలి, బ్రాహ్మణుడు. ఈ కులాల వాళ్ళతో పని ఎప్పుడు ఉంటుంది. మరి కుండ చేసేవాడితో పని ఉంది, బంగారు వస్తువులు చేసేవాడితో పని ఉంది, గుడ్డలు తీగే చాకలతో పని ఉంది. మరి ఏ శుభకార్యం చేసుకోవాలన్నా అశుభకార్యం చేసుకోవాలన్నా బ్రాహ్మణులతోనే పని ఉంది. కానీ ఈ జాతుల్ని మాత్రం చిన్న చూపు, చాలా తక్కువ చూపు చూస్తున్నారు. వాళ్ళ కుండ లేకపోతే మన ఇంట్లో పెళ్ళి జరగదు. అట్లాగే వాళ్ళు లేకుండా మనకేం జరగదు. కానీ ఉపయోగపడిన వాళ్ళని కూడా మనం గౌరవంగా చూస్తాం. ఉపయోగపడే వాళ్ళని గౌరవంగా చూడటం అవసరం. ఉపయోగపడే వాళ్ళని ద్వేషించడం చాలా దురదృష్టకరం. కాబట్టి నా ఒక్కరి కోసంగా చెబుతుంది, అందరం బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో చెప్పేదే ఇది. ఈ మీనరాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలంటే నా పేరు పంగులూరు లక్ష్మీనారాయణ. నాకు ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి. 6300061241. ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లకు ఫోన్ చేసి మీరు తగిన ఫీజు చెల్లించి మీ జాతకాలు చూపించుకొని దానికి తగిన ఉపశమనం చేయించాలంటే కూడా మేము చేయిస్తాం. మీరు అవసరం అనుకుంటే మమ్మల్ని